హలో హెచ్ఎస్డబ్ల్యూ వ్యూవర్స్. సో ఈ రోజు వచ్చేసి మంచిర్యాల నుంచి మన వెంకట స్వామి గారు అలాగే లావణ్య గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళు మిషన్ పర్చేస్ చేసి 9 months అవుతుందట. ఈ 9 months నుంచి వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. హలో వెంకట స్వామి గారు, ఎలా ఉన్నారు? హలో లావణ్య మేడం, బాగున్నారా? సూపర్. హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ రాకముందు మీరు ఏం చేస్తుండేవారు? టైలరింగ్ చేస్తున్నాం. టైలరింగ్ చేసే మీరు డైరెక్ట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలని ఎందుకు అనుకున్నారు? అంటే దాని నుండి ఇంకా మనం కొంచెం ఇంప్రూవ్ కావాలి అనేసి. దాని నుంచి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఇన్ఫర్మేషన్ ఎలా కనుక్కున్నారు? యూట్యూబ్ లో చూసి తపన్ సార్ నుండి వీడియో చూసి హెచ్ఎస్డబ్ల్యూని తీసుకోవాలి రికమో ఇవన్నీ సెర్చ్ చేసినాం. అవి కాకుండా మాకు ఇది కరీంనగర్ నుండి రమేష్ సార్ నెంబర్ కాంటాక్ట్ అయినాం. సర్వీసింగ్ కానీ ఏదైనా మన కరెక్ట్ ఫెసిలిటీ బాగుంది అని తెలుసుకున్నాం. ఇక అది మాకు నచ్చింది బాగా. సో మీరు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఎక్కడ పర్చేస్ చేశారు? శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సార్ దగ్గర నుండి పర్చేస్ చేశారు. సో మీకు డైరెక్ట్ గా హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తే లోకల్ డీలర్స్ వాళ్ళ నంబర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లోకల్ డీలర్స్ వాళ్ళకి చెప్పంగానే మీరు చెప్పంగానే మీకు మిషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి దగ్గరలో ఉంది కరీంనగర్ నుండి అనేసి, తన దగ్గర మనకు సర్వీసింగ్ కూడా బాగుంది, అక్కడే తీసుకోవాలనేసి ఫిక్స్ అయినా. ఓకే వెంకట స్వామి గారు, ఎలా అనిపించింది ఈ 9 months నుంచి మీరు మిషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఫేస్ చేశారు? ఎక్స్పీరియన్స్ మంచిగా. సో బయట మార్కెట్లో చాలా ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే వచ్చాయి లావణ్య గారు. ఇన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్ లో మీరు పర్టికులర్ గా హెచ్ఎస్డబ్ల్యూ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఇది మనకి ఫ్రేమ్ కానీ ఫినిషింగ్ కానీ అంత బాగుంది అని తెలుసుకున్నాం. ఇక దాని ద్వారా ఇదే తీసుకోవాలని ఫిక్స్ అయింది. సో ఇంకా స్పెషల్ గా ఏమనిపించింది హెచ్ఎస్డబ్ల్యూలో? ఇక ఫినిషింగ్ కానీ సర్వీసింగ్ కానీ ప్రతి ఒక్కటి నచ్చింది. ఓకే, మరి ఈ 9 months నుంచి మీకు సర్వీస్ సపోర్ట్ అయినా టెక్నికల్ సపోర్ట్ అయినా ఎలా అనిపించింది? బాగుంది. వీడియో కాల్ సపోర్ట్ ఎలా అనిపించింది? ఎప్పుడంటే అప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా తొందరగా రెస్పాండ్ అయ్యి మనకు వీడియో కాల్ ఫెసిలిటీ అయినా సార్ తొందరగా రెస్పాండ్ అవుతారు. రమేష్ సార్ తొందరగా రెస్పాండ్. వీలైతే మనకు అది వీడియో కాల్ లో కూడా వీలు సెట్ కాకపోతే వచ్చి డైరెక్ట్ గా ఈ రోజు వీలైతుంది అని చెప్తారు, లేకుంటే రేపు వీలైతమ్మా రేపు వస్తామని చెప్తారు. సో మీకు ఎప్పుడైనా సర్వీస్ కానీ టెక్నికల్ సపోర్ట్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే లావణ్య గారు, సో ఇంతకుముందు మీరు టైలరింగ్ చేశారన్నారు కదా, సో టైలరింగ్ ఉన్నప్పుడు కస్టమర్స్ ఎలా ఉన్నారు? ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ వచ్చాక కస్టమర్స్ ఇంక్రీజ్ ఎలా అనిపించింది? కస్టమర్స్ మనకు పెరిగిపోయింది. ఇంకా ఒకరిని చూసి ఒకరు రావడం జరుగుతుంది. ఎంబ్రాయిడింగ్ ఎక్కడ చేయించుకున్నావు, నీది ఫినిషింగ్ బాగుంది, కొత్త కస్టమర్స్ వాళ్ళు చెప్పడం, ఫినిషింగ్ అంతా కరెక్ట్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది, కలర్ కాంబినేషన్స్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది అనేసి ఇంకా వారి నుండి ఇంకొకరు రావడం జరుగుతుంది. రైట్. సో మీకు కొత్త కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా వస్తున్నారు. ఒకరి నుండి ఒకరు, వాళ్ళు ఎంత దూరమైనా కూడా అక్కడ నుండి ఒకరి ద్వారా ఒకరు పంపించడమైనా అట్లా వస్తూనే ఉన్నారు. సో మీరు పర్ డేలో ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు ఈ మిషన్ మీద? మిషన్ మీద అంటే మనకు డే టైం మొత్తం కంప్లీట్ చేస్తుంది. నైట్ ఇక సీజన్ టైంలో మాత్రం నైట్ ఓవర్ ఎక్కువ అయిపోయింది. నైట్ వర్క్ చేసినా డే టైం వర్క్ చేసినా కూడా మీకు మిషన్ ట్రబుల్ ఇవ్వడం కానీ హీటేజ్ కానీ ఏమైనా జరగలేదు? అట్లా ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు రిపేర్ అనేది ఇప్పుడు రాలేదు సార్, 80% రిపేర్ రాలేదు. ఈ సీజన్లో ఎంత రిపేర్ రాకపోతే అంత మంచిగా మాకు చక్కగా పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం మేము. మాకు రిపేర్ రమేష్ సారు మంచి వాళ్ళు వచ్చి కూడా కనీసం కస్టమర్స్ తీసుకున్న కస్టమర్స్ ఫోన్ చేసి కూడా రిపేర్ లేకుండా కూడా వచ్చి చూసిపోతాం మేడం అని కూడా చూసిపోతారు రమేష్ సార్. అది మీకు సర్వీస్ అయితే చాలా బాగుంది సార్. మేము మళ్ళీ తీసుకున్న ఇంకో మిషన్ తీసుకోవాలనుకున్నా హెచ్ఎస్డబ్ల్యూ తీసుకుంటాం సార్. సూపర్. సో డెఫినెట్ గా మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో నెక్స్ట్ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొనాలని, సో మీరు కొంటారు ఈ అమౌంట్ తో అని నేను అనుకుంటున్నాను. ఈ ఇయర్ చాలా బ్లౌజెస్ రిటర్న్ పంపించడం అనేసి మిషన్ ఉంటే బాగుండు అనిపించింది. సో బ్లౌజెస్ అనేది చాలా ఇంక్రీస్ అయ్యాయి కొత్త కస్టమర్స్ రావడంతో. దానివల్ల నాకు మంచి బెనిఫిట్ కూడా ఉంది. మంచి బెనిఫిట్. సో మీరు మంత్లీ ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తారు ఈ మిషన్ ద్వారా? 30,000 వరకు అయితే ఈజీగా చేస్తున్నాను సార్. 30,000 అయితే ఈజీగా ఎర్న్ చేస్తారు. అన్ సీజన్ లో. ఓకే, సీజన్ లో అయినా అన్ సీజన్ లో అయినా ఒక మంచి అమౌంట్ అంటే కొంచెం ఎక్కువ, అన్ సీజన్ లో కొంచెం తక్కువ. సో ఈ అమౌంట్ తో అయితే మీరు చాలా సాటిస్ఫైగా ఉన్నారు. ఇంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు కదా, ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి గోల్స్ పెట్టుకున్నారు వెంకట స్వామి గారు? ఆ గోల్ కి రీచ్ అవ్వడానికి ఎంత దగ్గరలో ఉన్నారు? ఈ గోల్ ఇచ్చేసరికి ఇంకా కస్టమర్స్ వాపస్ పంపించకుండా ఇంకో మిషన్ తీసుకొని కస్టమర్స్కి మనం సాటిస్ఫాక్షన్ చేయాలి.
అనే గోల్ పెట్టుకున్నాను సార్. రైట్. సో మీరు అతి త్వరలో ఆ గోల్కి రీచ్ అవుతారని మా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ తరఫున అయితే మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రైట్. లావణ్య గారు, మీరు మిషన్ అనుకున్న డే రోజు డెలివరీ అయిపోయిందా? అనుకున్న ఈరోజు కాల్ చేస్తే నైట్ వరకు మనకు ఏ టైం అనేది చూడకుండా నైట్ 12 వరకు తీసుకొచ్చిండ్రు. నైట్ 12 వరకు నైట్ 12 వరకు మనకు డెలివరీ అయిపోయింది. వచ్చి ఫిట్టింగ్ కానీ అన్ని కంప్లీట్ చేసేది. రైట్. ఓకే లావణ్య గారు, సో మిషన్ డెలివరీ అయిపోయిన మీరు అనుకున్న టైంకి డెలివరీ అవ్వడంతో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రైట్. ఈ మిషన్ డెలివరీ అయిపోయాక మీకు డెమో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు వాళ్ళు. డెమో ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది? బాగుంది సార్. బాగుంది. సో ఎంత టైం పట్టింది మీకు నేర్చుకోవడానికి అంటే నాకు ఆల్రెడీ ఉషా 450 యూజ్ చేస్తున్నాను నేను. దానివల్ల నాకు దీనికి జాయింటింగ్స్ కానీ పార్ట్స్ కానీ ఏది లేకుండా నాకు ఈజీగా అనిపించింది. ఒక్క బ్లౌజ్ తోటి అర్థమైపోయింది. ఈ 9 months నుంచి అయితే ఆపరేటింగ్ లో మాత్రం మీరు పర్ఫెక్ట్ అయిపోయారు. లావణ్య గారు అండ్ వెంకటస్వామి గారు, సో మీలా ప్యాషనెట్ గా వర్క్ చేసి ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొనే వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎవరైనా ఇంట్లో మనం హౌస్ వైఫ్గా ఉండకుండా మనం ఏదో ఒక వర్క్ చేయాలి, మన హస్బెండ్కి మనం హెల్ప్ కానీ హెల్ప్ ప్రతి ఒక్కటి హెల్ప్ఫుల్గా యూజ్ కావాలి. ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఓన్లీ ఇంటి వరకు పరిమితం కాకుండా ఏదో వర్క్ చేస్తూ అది మనం బయటికి వెళ్ళడం, జాబ్ చేయడం, టైం టు టైంకి ఇంటికి రావడం, అవన్నిటికంటే హెచ్ఎస్డబ్ల్యూ మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తీసుకొని ఇంట్లో వర్క్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఖర్చులు బాధ్యతలు అన్నీ చూసుకోవచ్చు. మన దీంతోనే మనకు ఈజీగా ఇన్కమ్ అనేది బయటికి వెళ్ళకుండా వస్తుంది. ఈ హెచ్ఎస్డబ్ల్యూ అందరూ తీసుకోవాలనేసి నేను కూడా ఎవరు నన్ను సజెషన్ అడిగినా ఏ మిషన్ తీసుకుంటుంది ఏది బాగుంటుంది అనేసి ఎవరు అడిగినా కూడా హెచ్ఎస్డబ్ల్యూ తీసుకోండి అనేసి నేను వాళ్ళకి సజెషన్ ఇస్తున్నా. వాళ్ళకి తీసుకెళ్ళి కూడా ఇప్పటికీ చాలామంది కూడా హెచ్ఎస్డబ్ల్యూ మన రమేష్ సార్ దగ్గర నుండి ఇప్పించిన వాళ్ళు కూడా వాళ్ళకు డెమో అర్థమైనా కాకుండా నా నుంచి ఏమైనా డౌట్స్ వాళ్ళకి అడగాలనుకున్నా కూడా అడుగుతున్నారు. వాళ్ళకి నేను చెప్తున్నా, వాళ్ళు మాకు ఇది బాగుంది, ఇప్పటివరకు అయితే దీనికి ఎట్లాంటి ట్రబుల్ ఇవ్వలేదు, మనకు సర్వీసింగ్ కానీ ఏది అసలు బాగాలేదని వాళ్ళ నుండి కూడా నాకు ఎట్లాంటి రాలేదు. నేను దీన్ని కొనుక్కోవడానికి కూడా అసలు ఇంట్లో చాలా కష్టపడుతూ మా ఆయనని నేను ఒప్పించుకుంటూ కొనాలి నాకు ఇది కావాలి అనేసి నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని. స్టిచ్చింగ్ నాకు ఎక్కువ రిస్క్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల నేను ఇది కొనుక్కోవాలి, ఎంబ్రాయిడింగ్ చేయాలి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా మనం ఇన్కమ్ సంపాదించాలి అనేసి నేను ఇది తీసుకోవాలని ఫిక్స్ అయ్యి నేను మా ఆయనని ఒప్పించడం జరిగింది. తను ఇక కష్టంగా ఒప్పుకొని ఓకే కొనుక్కోండి అని చెప్పారు. నేను ఎంత బిజినెస్ చేసినా చాలకపోయేది, నాకు చాలినట్టు అయ్యేది. మా మిస్సెస్ గారు అది అలా చూసి హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ఓకే ఉంది నేను తీసుకుంటాను నన్ను ఫోర్స్ చేసి, నేను అద్దు అనంగా కూడా తీసుకుంటా, నీకు కూడా చేతులు వాదలు ఉంటా, ఒక్కసారి చూడు అని నన్ను ఫోర్స్ చేసి హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ నాతో కొనిపించింది. నాకు కూడా చేతులు వాదలుగా ఉంది. చిన్నదానికి పెద్దదానికి రూపాయి నన్ను అడగకుండా వాళ్ళ ఇంట్లో ఖర్చులు కానీ స్కూల్ ఫీజులు కానీ మంచిగా ఎలా తీసుకుంటున్నారు అని. ఎలా ఫీల్ అవుతున్నారు వెంకటస్వామి గారు? లావణ్య మేడం ఈరోజు మిమ్మల్ని ఫోర్స్ చేసి ఎంబ్రాయిడరీ మిషన్ పర్చేస్ చేసి ఈరోజు సంపాదిస్తున్నారు, దానికి మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. దీనికి హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తోటి నన్ను ఇంతకుముందు ఫోర్స్ చేసేది ఇది అది ఈ వస్తువు కావాలి, నన్ను ఎప్పుడైతే ఏ వస్తువు కావాలని నన్ను ఇప్పుడు అడగట్లేదు, అన్నీ ఆమె చూసుకుంటుంది. ఇంకో మిషన్ కూడా మళ్ళీ దీపావళి దసరా మళ్ళీ తీసుకుందని ఉద్దేశం కొద్దిగా ఉన్నాను సార్ మిమ్మల్ని. రైట్, సూపర్. సో డెఫినెట్గా మీరు అనుకున్న నెక్స్ట్ మిషన్ ఏదైతే పర్చేస్ చేస్తా అనుకున్నారో డెఫినెట్గా ఈ అమౌంట్తో ప్లస్ మీరు కష్టపడుతున్న మీ హార్డ్ వర్క్కి మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అండి. సో డెఫినెట్గా మీరు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేస్తారు అండ్ దానికి మాత్రం మా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే లావణ్య గారు, వెంకటస్వామి గారు, రైట్, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీ వాళ్ళకి అలాగే తపన్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ తపన్ చెప్పాల్సింది ఏమైంది సార్, హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ని కనిపెట్టి అందరికీ ఉపాధి కల్పిస్తున్నారు కాబట్టి తపన్ సార్ గారికి మా వలన థ్యాంక్ యూ చెప్తున్నా. ఇంకా ఇటువంటి మిషన్స్ ఇంకా ఏ మోడల్ ఇంకా తయారు చేయాలని తపన్ సార్కు మా వలన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ తపన్ సార్ గారు. మాకు ఇట్లాంటి మిషన్స్ ఇంకా ఈజీగా అయిపోయేలాగా మీరు కనిపెడుతూ ట్రై చేస్తూ ఉండాలి. సో ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చిన వెంకటస్వామి గారికి అలాగే మా లావణ్య మేడం కి మా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ తరఫున అయితే మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, మీరు 9 months నుంచి అయితే మిషన్ పర్చేస్ చేశారని మాకు చెప్పారు. ఈ 9 months నుంచి మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ వేశారు ఒక్కసారి మా వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి.